అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విత్ ఇన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే నేను నా స్టైల్లో కరివేపాకు ఎలా చేయబోతున్నానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి కిచిడి కాయలు అయితే కనపడకు వస్తుంటే దాన్ని అయితే చూపిస్తున్నాను. కరివేపాకుని బాగా కడిగి తేమ లేకుండా అయితే ఆరబెట్టుకొని తీసుకున్నాను. ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఇంకా కొంచెం 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను. కరివేపాకు అయితే బాగా కడిగేసి తేమ లేకుండా అయితే ఆరబెట్టుకున్నాను. కొద్దిగా ఉప్పు, కల్లుప్పు తీసుకున్నాను. ముందుగా అయితే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నా. అవి వేగిన తర్వాత మిరపకాయలు తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో మినప్పప్పు, చింతపండు కూడా తేమ లేకుండా రోస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే కరివేపాకుని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇది ఇట్లా నలిపితే నలిగేటట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఇంకా మినప్పప్పు, మిరపకాయలు అన్నీ వేసి మిక్సీ పట్టి ఇట్లా కొంచెం మెదిగిన తర్వాత అయితే కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నా. ఉప్పు కూడా ఫస్ట్ మినప్పప్పుతో వేసేసి మిక్సీ పట్టుకున్నాను. లాస్ట్లో కరివేపాకు కూడా మెదిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఫ్రై చేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.